నిజం చెప్పండి, మీలో ఎంతమంది అవసరం ఉండే ఆర్ఓ ప్యూరిఫైయర్ను వాడుతున్నారు? అండ్ చాలామంది వాడే వాళ్ళలో ఆర్ఓ ప్యూరిఫైయర్ అవసరమా కాదా అనే అవగాహన కూడా లేకుండా వాడుతున్నారు. చాలామందిలో ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఆర్ఓ ప్యూరిఫైయర్ అనేది మన వాటర్ని ప్యూరిఫై చేసి బెస్ట్ వాటర్ని ఇస్తుందని. బట్ అది నిజం కాదు. ఎప్పుడు కానీ ఆర్ఓ ప్యూరిఫైయర్ని మన టీడీఎస్ వాల్యూకి తగినట్టుగా యూజ్ చేయకపోతే దానివల్లే లాభం కంటే నష్టమే జరుగుతుంది. మన బాడీకి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ని రిమూవ్ చేసి మంచి వాటర్ ఇవ్వాల్సింది పోగా ఒక డెడ్ వాటర్ని మన బాడీకి యూజ్ లేని వాటర్ని అయితే ఇస్తుంది. సో అలాంటి వాటర్ తాగడానికి చాలా టేస్టీగా తీయగా ఉన్నప్పటికీ మన బాడీకి ఎలాంటి యూజ్ ఉండదు, ఇంకా హెల్త్ పాడవడం తప్పితే. మెయిన్గా ఆర్ఓ ప్యూరిఫైయర్ని డిజైన్ చేసింది టీడీఎస్ వాల్యూ 500 ppm 800 ppm కంటే ఎక్కువ సోర్స్ వాటర్ ఉన్న వాళ్ళు యూజ్ చేయడానికి మాత్రమే. బట్ ఇండియాలో 70% ఏరియాస్లో టీడీఎస్ వాల్యూ 800 ppm కంటే తక్కువ ఉంటుంది. కానీ చాలా మంది తెలియక ఆర్ఓ ఫిల్టర్ని అయితే పర్చేజ్ చేస్తుంటారు. కాబట్టి చాలా మందికి ఆర్ఓ అనేది అవసరమే లేదు. ఓన్లీ మీ సోర్స్ వాటర్ యొక్క టీడీఎస్ వాల్యూ అబోవ్ 800 ppm ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్ఓకి వెళ్ళండి. సో బిలో 800 ppm ఉన్న వాళ్ళకి నానో ఫిల్టరేషన్ చాలా బాగా సరిపోతుంది. అసలు ఆర్ఓ కన్నా నానో ఫిల్టరేషన్ ప్యూరిఫైయర్ చూస్ చేసుకోవడానికి గల 3 రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ది, ఆర్ఓతో కంపేర్ చేస్తే నానో ఫిల్టరేషన్ ప్యూరిఫైయర్ వాటర్ యొక్క వేస్టేజ్ ని 50% వరకు అయితే తగ్గిస్తుంది. అండ్ సెకండ్ది, ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్ లో న్యాచురల్ మినరల్స్ ని రిమూవ్ చేయకుండా మళ్ళీ రిటైన్ చేసి పీహెచ్ వాల్యూని కూడా బ్యాలెన్స్ లో ఉంచుతుంది. అలా పీహెచ్ ని బ్యాలెన్స్ చేసి ఆల్కలైన్ వాటర్ని అయితే ఇస్తుంది. అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ యాడ్ అయ్యి సో ఆల్కలైన్ నేచర్లోకి వాటర్ అయితే వస్తుంది. సో ఈ ఆల్కలైన్ నేచర్ రావడం వల్ల చాలా మందికి యాసిడిటీ లాంటి ఇష్యూస్ రావు అండ్ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ థర్డ్ది, ఫైనల్గా ఎనర్జీ అండ్ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే నానో ఫిల్టరేషన్ ప్యూరిఫైయర్ చాలా ఫాస్ట్గా ట్యాంక్ నిండుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఫాస్ట్గా ట్యాంక్ నిండుతుంది కాబట్టి తక్కువ ఎలక్ట్రిసిటీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్స్ కలిగిన వాటర్ ప్యూరిఫైయర్ గురించే మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అదే ప్యూర్సెన్స్ NF వాటర్ ప్యూరిఫైయర్. ఈ వీడియోలో దీనికి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ ప్యూర్సెన్స్ వాటర్ ప్యూరిఫైయర్ యాప్ సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ డిజైన్ అయితే నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. సో ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టుగా అయితే ఉంది. మోడర్న్ కిచెన్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయరు. సో మంచి ప్లాస్టిక్ మెటీరియల్ తోటే వస్తుంది. అండ్ ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రంట్లో మనకి LED ఇండికేటర్స్ ఉంటాయి అండ్ వాటర్ డిస్పెన్సర్ అయితే ఉంటుంది. ఈ ప్యూర్సెన్స్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ ని అంతా రిమూవ్ చేసి మంచి క్వాలిటీ అండ్ టేస్టీ వాటర్ అయితే ఇస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ 9 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 7 స్టేజ్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ తో వస్తుంది. ఇంకా ఇది నానో ఫిల్టరేషన్, UV, కాపర్, ఆల్కలైన్ టెక్నాలజీ ప్యూరిఫికేషన్ తో వస్తుంది. అండ్ TDS వాల్యూ అప్ టు 800 ppm ఉన్నా కానీ ఈ NF 800 ప్యూర్సెన్స్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ప్యూరిఫై చేయగలదు. ఇందులో మరొక మోడల్ ఉంది, అప్ టు 350 ఉంటే మీ TDS వాల్యూ NF 315 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ వాటర్ ప్యూరిఫైయర్ UVతో రావడం వల్ల బ్యాక్టీరియా అండ్ ఇంప్యూరిటీస్ ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఆల్కలైన్ టెక్నాలజీతో రావడం వల్ల pH ని బ్యాలెన్స్ చేస్తుంది. వాటర్ యొక్క pH బిట్వీన్ 7.5 to 8.5 ఉండేలా అయితే చూసుకుంటుంది. అండ్ అంతేకాదు నానో ఫిల్టరేషన్ వల్ల ఇంపార్టెంట్ మినరల్స్ అయినటువంటి కాల్షియం, మెగ్నీషియం అయితే వాటర్ లో రిటైన్ అయ్యి మనం తాగే వాటర్ ని హెల్దీగా అయితే ఉంచుతుంది. హెల్దీ వాటర్ ని ఇవ్వడమే కాదు, ఈ వాటర్ ప్యూరిఫైయర్ యాప్ సపోర్ట్ తో వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిన ఈ 10,000 to 12,000 ప్రైస్ రేంజ్ లో యాప్ సపోర్ట్ తో ఏ వాటర్ ప్యూరిఫైయర్ అయితే రాదు. బట్ దీంట్లో వీళ్ళు యాప్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్గా మీ మొబైల్లో BPure యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచే మీరు ఈ వాటర్ ప్యూరిఫైయర్ని కంట్రోల్ చేయొచ్చు. ఇందులో నుంచి వాటర్ ఫ్లో, ట్యాంక్ లెవెల్, ఫిల్టర్ లైఫ్ని అయితే చెక్ చేసుకోవచ్చు. డివైస్ పర్ఫార్మెన్స్ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఇంకా డైరెక్ట్ యాప్లో నుండే మీరు కావాలంటే కస్టమర్ కేర్కి క్వారీని లేదా సర్వీస్ని రేజ్ చేయొచ్చు. అండ్ వారంటీ, AMC గురించి మాట్లాడుకుంటే ఈ ప్రోడక్ట్ మనకి 1 year వారంటీతో వస్తుంది. బట్ 2 years ఇచ్చి ఉంటే బాగుండని నాకు అనిపించింది. అండ్ AMC గురించి మాట్లాడుకుంటే 1 year తర్వాత మనకి పర్ ఇయర్ 2,500 అయితే ఉంటుంది. వేరే బ్రాండ్స్ అయితే అరౌండ్ 4,500, 5,000 అయితే చార్జ్ చేస్తారు. వాటితో కంపేర్ చేస్తే AMC అయితే ఈ వాటర్ ప్యూరిఫైయర్లో తక్కువే ఉంది. అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే నేను ఉండేది టౌన్ కాబట్టి నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు.
సో నేను కావాలని 1-2 సార్లు క్వైరీ రేజ్ చేసి అయితే చెక్ చేశాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. బట్ మీరుండే ఏరియాలో ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఫైనల్గా ఈ ప్యూర్సెన్స్ NF వాటర్ ప్యూరిఫైర్ని పర్చేజ్ చేయొచ్చు అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఈ 10,000 to 12,000 ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా యాప్ సపోర్ట్తో నానో ఫిల్ట్రేషన్ టెక్నాలజీతో ఒక మంచి ఆప్షన్గా అయితే ఉంది. సో ఇది ప్యూర్సెన్స్ NF వాటర్ ప్యూరిఫైర్తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. దీని యొక్క పర్చేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.